ఫోన్ లొకేషన్ ఎప్పుడు ఆన్లో, కొత్త నిబంధన అమలుపైన కేంద్రం కసరత్తు, గోప్యతకు భంగం, యాపిల్ గూగుల్ శాంసంగ్ నుంచి వ్యతిరేకత. ఈ కేంద్రానికి ఏం పని లేనట్టున్నది. మొన్ననేమో ఒక యాప్ ఏందో సంచార్ సాథ్య ఏదో యాప్ ముందుగానే ఫోన్ కొనేటప్పుడే ఇన్స్టాల్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది అందులో అని ఒక లొల్లి స్టార్ట్ చేశారు. అందరూ భగ్గుమనగానే ఇది మళ్ళీ ప్రైవసీకి ఇబ్బంది అనగానే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నది. ఇప్పుడు లొకేషన్ అంటే ఎప్పుడు ఆన్లైనే ఉండాలన్నట. ఎవడు ఏడిగిపోతే మీకేందా, ఎవడు ఏడిగిపోతే మీకేంది? ఎప్పుడు ఫోన్లో లొకేషన్ ఆన్లో ఉంటే ఇక ప్రభుత్వాలు మనుషులను బతకనిస్తాయా? ముఖ్యంగా ఈ లొకేషన్స్ అన్నది చాలా ఎట్లుంటుందంటే ప్రభుత్వాలకి ఫలానా వాడు ఇప్పుడు ఏ తప్పు చేయని ప్రభుత్వాలని రాజ్యాన్ని క్వశ్చన్ చేసేవాడిని నానా హింసలు నానా చిత్రహింసలు గురి చేస్తుంది. ఇక వాడిని వేటాడుతుంది, వాడు ఏడున్నాడు. మరి అట్లాంటి వాళ్ళకి ఎంత 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 ఇబ్బంది. అసలు లొకేషన్ ఆన్లో పెట్టుకోవాలన్నా వద్దా అన్నది వాళ్ళ ఇష్టం కదా. లొకేషన్ అంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియజేసేది. ఇగో మెరుగైన నిఘా వ్యవస్థ కోసం ఫోన్ లొకేషన్ ఎల్లప్పుడూ ఆన్లోనే ఉండేలా కొత్త నిబంధన తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందట. మొబైల్ తయారీ సంస్థలు ఫోన్ లొకేషన్ను ఎప్పుడూ ట్రాక్ చేసే వ్యవస్థను ప్రారంభించాలన్న టెలికాం శాఖ ప్రతిపాదనలపైన కేంద్రం సమీక్షిస్తోంది. కానీ దీనివల్ల వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లే అవకాశం ఉండడంతో యాపిల్ గూగుల్ శాంసంగ్ వంటి మొబైల్ తయారీ కంపెనీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేసుల దర్యాప్తులో భాగంగా టెలికాం సంస్థలను చట్టపరంగా కోరుతున్నప్పటికీ అవి ఫలానా ప్రాంతాన్ని సూచిస్తున్నాయి తప్ప ఖచ్చితమైన లొకేషన్ను మాత్రం అందించట్లేదు. ఈ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఇటీవల ఒక అంతర్గత సమావేశానికి సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖకు పంపిన ఈమెయిల్ ప్రకారం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఉపగ్రహ సిగ్నల్స్ అంటే శాటిలైట్ సిగ్నల్స్, సెల్యులర్ డేటాను ఉపయోగించే ఏజీపీఎస్ అసిస్టెడ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీని యాక్టివేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వినియోగదారుల ఖచ్చితమైన లొకేషన్ను అందిస్తామని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. దీని ప్రకారం స్మార్ట్ ఫోన్స్లో లొకేషన్ సర్వీసులు ఎల్లప్పుడూ ఆన్లోనే ఉంచాల్సి ఉంటుంది. వినియోగదారులు వాటిని ఆఫ్ చేయడానికి వీలుండదు. అయితే వినియోగదారుల గోప్యత దృష్ట్యా యాపిల్ గూగుల్ శాంసంగ్ వంటి కంపెనీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జూలైలో కేంద్రానికి లేఖ రాసినాయి. సంచార్ సాథి యాప్ పైన కేంద్రం వెనక్కు తగ్గడంతో ప్రస్తుతానికైతే దీనిపై నిర్ణయం తీసుకోలేదట. అసలు మీరేంది చెప్పడానికి? ఇప్పుడు దొంగతనం చేసినోడు తప్పుడు పని చేసినోడిని పట్టుకోవడానికి ఇది ఈజీ యాక్సెస్ అన్నది మీ ఆలోచన అయి ఉండొచ్చేమో. దాని పేరుతోటి మొత్తం జనాలందరి లొకేషన్లన్నీ ఫోన్లో ఎప్పుడు ఆన్లో ఉండాలంటే ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి ప్రైవసీకి భంగం కలిగించేదే కదా. ఇక నువ్వు ఎవడన్నా రాజ్యం మీద క్వశ్చన్ చేస్తున్నైతే ఈజీగా ఎక్కడికక్కడ పట్టుకొని లోపలేయచ్చు, తన్నొచ్చి ఏమన్నా చేయొచ్చు. ఇక ఇది అతి భయంకరమైన కుట్ర. ఇది మీరెవరు చెప్పడానికి? వాళ్ళ లొకేషన్ ఎప్పుడు ఆన్లో ఉండాలని చెప్పడానికి? ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి సారు. ఇల్లు లేదు, బడి లేదు, గూడు లేదు, కూడు లేదు అని అట్లాంటి నిర్ణయాలు, అట్లాంటి పాలసీ డెసిషన్స్ తీసుకోండి.